హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. ముందుగా వీడియో గురించి కొంచెం వివరం ఇచ్చేసి తర్వాత అసలు విషయానికి వెళ్దాం. ఎందుకు నేను ఆడపిల్లగా పుట్టినందుకు బాధపడుతున్నాను అన్న దాని గురించి చెప్తాను. ఇంక ముందు వీడియోలో మార్నింగే లేచిన వెంటనే ఇంకా ముగ్గు అవన్నీ పూర్తి చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేశాను. చట్నీ కూడా రెడీ చేశాను. అది నైట్ రెడీ చేసింది, మార్నింగ్ ఇంకా పిల్లలకి సరిపోద్దులే అని ఉంచాను. ఇది వచ్చేసి పాలమే మెగడ. నేను ఇది తీసి ఫేస్ బాగా డల్ అయిపోయినప్పుడు, ఫేస్ పింపుల్స్ అవి వచ్చినప్పుడు అది ఆయిల్ లాగా అప్లై చేసుకుంటే ఫేస్కి కొంచెం ఆ పింపుల్స్ అవి తగ్గుతుంది. ఫేస్ మీద ఉన్న ఆ బ్లాక్ హెడ్స్ అవన్నీ పోతాయి అన్నమాట. ఇంకా దోసపిండి వచ్చేసి మన గ్రైండర్ ఉన్నప్పుడు డైలీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇంకా బయట తీసుకొచ్చాను, అది చూపిస్తున్నాను. ఇంకా దోశలు అయితే కరెక్ట్గా రావట్లేదు. మనది గ్రైండర్ నేను రెడీగా ఇంట్లో వేసుకునేది అయితే పర్ఫెక్ట్గా వచ్చేది. బట్ ఇప్పుడు ఏదైందంటే పర్ఫెక్ట్గా రావట్లేదు. అదే చెప్తున్నాను. ఇంతకుముందు చూసే ఉంటారు కదా మీరు నేను వీడియోస్లో ఆ దోశలు ఎంత బాగా ఉండేయో. ఇప్పుడు చూడండి అసలు ఏ రకంగా ఉన్నాయో. పెనం ఫాల్టా అనుకుంటే అదే పెనం మీద కదా ఇంతకుముందు కూడా వేసింది. ఇప్పుడు ఎందుకని ఇలా రావట్లేదు. అందుకనే ఇంకా దోశ పిండిదే ఫాల్ట్. బట్ తప్పట్లేదు, ఇంకో గ్రైండర్ కొనుక్కునేదాకా తప్పదనమాట. ఇంకా బయట పిండే తెచ్చుకుంటున్నాం. ఇంకా దోశలు, ఇంకా అమ్మ వాళ్ళకి ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ అంటే చాలా తక్కువ తినడం. ఇంకా చపాతీలు, ఈ అట్లు ఇలాంటివి అయితే చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. బజ్జీలు, పునుగులు ఇలాంటివి. పునుగులు అంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా నేను ఇంట్లో ప్రిపేర్ చేయను. ఎక్కువగా ఆయిల్ వాడలేను అనమాట. ఎక్కువగా ఆయిల్ వాడిన కాడి నుంచి వెంకీకి ఇబ్బంది అనమాట. అందుకని ఎక్కువగా ఆయిల్ వాడలేను. ఇంకా దోశలు చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తుంది. దాంతో ఏంటంటే బయట వాళ్ళు మనకి కావాల్సినంత పిండి ఎక్కువ వేయరు. దాంతో ఏంటంటే కొంచెం వాటర్ కలపడం వల్ల అసలు ఆ దోశ ఏమో సరిగ్గా రావట్లేదు. ఒకవైపు దోశలు వేసుకుంటున్నా, ఇంకా నైట్ కొన్ని అంట్లు అయితే తోముంచుకున్నాను. ఇంకా అవన్నీ చదువుకుంటున్నా. మళ్ళీ మార్నింగే మనం అంట్లు తోముకోవాలి అని చెప్పి ఇది ఖాళీ చేస్తేనే కదా మళ్ళీ తోమినంట్లు ఇందులో వేయాలి. ఇల్లు సర్కిల్ కూడా అంతే. ఏ పని కూడా ఒకటి చేసి మళ్ళీ అది రొటేషన్ రెండోసారి జరగాలి అంటే అది క్లియర్గా చేస్తేనే రెండోసారి జరిగిద్ది. అది క్లియర్గా అవ్వకుండా కూడా సమస్య అయినా పని అయినా ఏదైనా సరే ఒక పని పూర్తిగా అయిపోయినాకే ఇంకో పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యిద్ది. సగంలో వదిలేసి మళ్ళీ వేరే పనిలోకి వెళ్తే మాత్రం అది కంప్లీట్గా అవ్వదు. అది అనుభవంగా ఎవరికి చెప్పవసరం లేదు. ఎందుకంటే అందరి జీవితంలో కూడా అనుభవం అయ్యిందే. ఒకసారి మనం పట్టుకున్నామంటే అది పూర్తయ్యేదాకా వదలకూడదు కదా. అలాగే ఏదైనా కూడా నీట్గా ఉంటేనే మనకి దానివల్ల గుర్తింపు. ఒకవేళ అంత నీట్గా ఉన్నా సరే మనల్ని ఎవరు గుర్తించట్లేదు అంటే అది మన పనిలో తప్పే కదా కంపల్సరీగా అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం లేచిన కాడ నుంచి నిద్రపోయేదాకా బయట వెళ్ళి పనిచేసే ఆడవాళ్ళది ఒక ఎత్తు అయితే, ఇంట్లో ఉండి పనిచేసే ఆడవాళ్ళది ఇంకో ఎత్తు. ఇంట్లో ఉండి ఇంటి పని బయట పని చూసుకునే వాళ్ళు ఒక రకమైన వాళ్ళు. మరి బయట పని చేసుకుంటూ ఇంట్లో పని పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా, అసలు ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఉండే వాళ్ళని ఒక ఎత్తు. అందరినీ ఒకే రకంగా చూసి అందరినీ ఒకేలా మాట్లాడే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, అదొక్కసారి ఆలోచించండి. అంటే నేనేదో ఫేస్ చేస్తున్నానని మీరు అనుకోమాకండి. బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి నేను చెప్తున్నాను. నేను కొన్ని చూశాను ఆ సిచ్యువేషన్స్. ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని తిని ఉండడమే కదా అని అంటారు. ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ అని అనుకోమాకండి నేను చెప్పేది. ఇప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళిపోతారు, పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఆ బట్టలు మళ్ళీ ఎక్కడ పెట్టుకొని ఉతుక్కొని మళ్ళీ వాటిని మడతలు పెట్టి అన్నీ సర్ది చేస్తేనే కదా మీరు రెండోసారి ఆ బట్టలు వేసుకోగలుగుతారు. అదే ఇడిచేసిన బట్టలు మళ్ళీ రెండోసారి వేసుకోవాలంటే వేసుకోలేరు కదా, అది క్లీన్ చేయకపోతే. అలాగే ఇంట్లో పని కూడా మరి నిద్రపోయి లేచిన తర్వాత ఆ పక్కలు అలాగే వదిలేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ పడుకునేవాడంటే అవి అలాగే ఉంటే నిద్రపోవాలనిపించిద్దా? మళ్ళీ మీరు దులుపుకొని మళ్ళీ మీరు క్లీన్ చేసుకొని మీరు నిద్రపోవాలి. అది చేయకుండా మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు అవన్నీ చేసి పెడుతున్నారు కదా. అలాగే వంట తోముకొని వండుకొని అలా తినేసి వదిలేస్తాము. మళ్ళీ అవి తోమి మళ్ళీ శుభ్రం చేస్తేనే కదా ఆ గిన్నెలు మళ్ళీ రెండోసారి మనం ఆ గిన్నెల్లో వండుకొని మళ్ళీ చేసుకోగలుగుతాం.
ఏది కూడా అలా సర్కిల్ మోడల్లో తిరగకపోతే మళ్ళీ చేసింది పని చేయకపోతే అది అక్కడ ఇదవ్వదు. చేసింది గుర్తించాలి. ఆ గుర్తింపు ఉంటే ఇంకా పని చేయాలనిపిస్తుంది. ఎంత చేసినా వృధా. ఏం చేసావు, నీ వల్ల ఏం కాదు, నీకు చేత కాదు అనే ఈ మాటలు వస్తే మాత్రం చేసే పని కూడా చేయబుద్ధి కాదు, చెయ్యాలనే ఆశ కూడా ఉండదు. ఏముందిలే అలాగే ఉండొచ్చులే అన్న ఫీలింగ్ అనేది పడిపోతుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఎవరో గురించి పక్కన పెడితే నా గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఇదివరకు నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని. అప్పుడు మీకు వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకునేదాన్ని. ఇంట్లో పని చేసేదాన్ని, బయట డ్యూటీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పని కూడా చేసేదాన్ని. నేను లక్కీ. ఎందుకంటే వెంకీ నన్ను కొంచెం అర్థం చేసుకునేవాళ్ళు. కొంచెం చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు కూడా. బట్ చాలామంది అలా ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో పని చేసుకొని వచ్చి మళ్ళీ బయట పని చేసుకొని వచ్చి అవన్నీ చేసుకున్నా సరే, ఏం పని చేస్తున్నావు, ఆ మాత్రం నువ్వు చేయకపోతే గడవదా, నువ్వు వెళ్ళకపోతే ఇదవ్వదా అని అంటారు. ఒకవేళ పని మానేసి ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇంట్లో ఉన్నావు కదా, నీకేం తెలిసిద్ది, బయటికి వెళ్ళి చేసుకొని వస్తే అప్పుడు తెలిసిద్ది అని మాట్లాడతారు. అవునా? అలా ఎందుకు మాట్లాడతారు? 2 మాటలు మీ అనమాట. అంటే మగవాళ్ళందరి గురించి అనట్లేదు, నేను చెప్తున్నా కదా, కొందరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మగవాళ్ళందరూ అంటే అందులో నా ఫ్యామిలీ కూడా ఉంటుంది. నా తండ్రి, నా మామ, నా భర్త, నా నా చుట్టాలు పట్టాలు అందరూ ఉంటారు కదా, నా అన్నదమ్ములు, నా భర్తలు అందరూ ఉంటారు కదా. నేను అందుకని చెప్తున్నాను, అందరి గురించి మాట్లాడట్లేదు, కొందరు గురించే మాట్లాడుతున్నాను. పూర్తిగా వినండి. ఏదైనా సరే మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది ఆ విషయం ఏదైనా సరే. ఇక పిల్లల విషయం కూడా, పెద్దవాళ్ళ విషయం, ఏ విషయమైనా సరే కూడా మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. తప్పు పట్టాలన్నా నిమిషం పట్టదు, తప్పు లేకుండా దాన్ని తప్పుని సరిచేయాలన్నా నిమిషం పట్టదు. అలాగే ఇంకా ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి మార్నింగ్ లేచి పిల్లలకి చూసుకొని, పెళ్ళయింది, 2 పిల్లలు, ఒక పాప బాబు అనమాట. పెళ్ళయింది, 2 పిల్లలు, ఒక పాప బాబు. అయితే తను పొద్దున్నే లేచి వంట పని, ఇంటి పని అన్నీ చేసుకొని బయట వర్క్ చేసుకొని కూడా వచ్చేది. బయట ఇంట్లోకి రాగానే మనశ్శాంతి అనేది లేదనమాట. అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి కదా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళి, అప్పులని అవని ఇవని. ఇంకా ఆ ప్రాబ్లమ్స్లో పడి ఇంకా మనశ్శాంతి లేకుండా పోయేటప్పుడు ఆ హస్బెండ్ అనేవాళ్ళు ప్రేమగా ఉంటే ఆ అమ్మాయి అలాంటి పని చేసేది కాదేమో బహుశా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అతను ప్రేమగా లేరని తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. బట్ పోయింది ఎవరో ఆవిడ పిల్లలకే కదా నష్టం జరిగింది. అతనికే ఇంకొక వైఫ్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఇంకో తల్లిదండ్రి ఏర్పడ్డారు కానీ పిల్లలకి నిజమైన ప్రేమ అనేది, తల్లి ప్రేమ అనేది దొరకట్లేదు కదా. తండ్రి ఎంత ప్రేమ చూపించినా తల్లి లాంటి ప్రేమ చూపించలేరు కదా. అలాగే తండ్రి లేకపోయినా కూడా అంతే. ఎంత తల్లి ప్రేమ చూపించినా తండ్రి ప్రేమ అనేది లోటే. కొంత భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ ఉంటే మాత్రం ఆ లైఫ్, వాళ్ళ జీవితం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎన్ని బాధలున్నా, ఇంకేమో అంటారు కదా, కుటుంబ సమస్యలున్నా, బయట సమస్యలు ఏ ఉన్నా సరే కూడా భార్యాభర్తల మధ్య, కుటుంబంలో కొంచెం ప్రేమ, నువ్వు చేసిన దానికి నీకు పొగడం రాదేమో కానీ చిన్నగా కొంచెం ప్రేమగా చూపిస్తే ఏదైనా కొద్దిగా ఆ ప్రేమకి ఫిదా అయిపోతారనమాట. ఆ కష్టం, ఆ బాధ అవంతా కూడా తగ్గిపోద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే మా వాడికి షూ వేసుకొని 2 కాళ్ళకి పుళ్ళు పడిపోయినాయి అనమాట. ఈ షూ వేసుకోకపోతే ఏమో ఫైన్ పెడుతున్నానంట. అయినా షూ వేసుకోవద్దులే నాన్న 2 days అని చెప్తున్నాను. జస్ట్ వాడి బాధ నాకు వెళ్ళపిచ్చాడు. ఇంకా వాడి బాధ నేను తీర్చాననమాట. ఇక్కడ కాసేపు ఎండలో కూర్చున్న, మార్నింగే కదా 8, 8:30, 9 లోపు మంచిదని అంటారు కదా ఎండ, విటమిన్ డి దొరికిద్దని. సో అందుకని కూర్చున్నాను అనమాట ఎండలో. పిల్లోడికి, పెద్దవాడిని, చిన్నవాడిని ఇద్దరిని పంపించేసి కూర్చుందామని. ఇంకా చిన్నవాడేమో వెంకీతో పాటు వెళ్ళిపోయారు బండి మీద. ఇంకా పెద్దవాడేమో టిఫిన్ చేసి పాలు తాగి అప్పుడు వెళ్తానులే అని చెప్పి ఉన్నాడు. ఇంకా నేనేమో అలా కాసేపు, అంటే ఇంట్లోనే, ఇది బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. గుమ్మంలోకి బ్యాక్ వైపు గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మంలో నుంచి ఎండ వస్తుంది. ఎంతసేపు నేను ఎండను కంట్రోల్ చేయగలనా నా కళ్ళతో అలా చూస్తా అని చెప్పి అలా చూస్తున్నాను. బట్ 5 సెకండ్లు కూడా ఉండలేకపోయాను అనమాట. తర్వాత టిఫిన్ చేయడం పూర్తయిపోయిన తర్వాత పౌడర్ రాసుకోరా అంటే ఏ రోజు కూడా పూర్తిగా నీట్గా రాసుకోడు అనమాట. ఏదో ఆ తడి చేతులతో రాస్తాడు, మరకగా ఉంటుంది అనమాట ఫేస్ అంతా కూడా.
ఇంకా అందుకని నువ్వే రాయి మమ్మీ అంటాడు. ఇంకా తలపైనేమో మొన్న స్నానం చేస్తూ ఉండగా వాష్రూమ్లో కబోర్డ్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ వచ్చేసి వాడికి తగిలింది. పాపం పెద్ద బొబ్బేసింది. ఇంకా ఆ బొబ్బ దగ్గర కొంచెం చూసి తలదువ్వి ఇలా పౌడర్ రాస్తే ఇంకా కుమారుడేమో సైలెంట్గా మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తుందా మమ్మీ అని. చాలా రోజులు అయిపోయింది. మన పాతింటి కాడ అయితే డైలీ కిసెస్ పెట్టే కానీ బయట స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఇంకా ఇప్పుడేమో నేను ఇంకా గుర్తొచ్చి నేను పెడితే ఇంకా వెంటనే వాడి ఇచ్చేస్తాడనమాట. ఏది ఉంచుకోడు అనమాట. రుణం అసలు ఉంచుకోడు. తల్లి రుణమైన తండ్రి రుణమైన తీర్చేసుకుంటాడు అనమాట. మరి పెద్ద అయ్యాక ఎలా తీరుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం వెంటనే ఏదైనా నేను వాడికి ఏమైనా హెల్ప్ చేశానంటే వాడు కూడా నాకు హెల్ప్ చేసేస్తాడు. చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను. అలాగే నేను ఇప్పుడు ఏమైనా ఇచ్చేసానంటే వాడు కూడా నాకు ఎమ్మటే అయ్యో నొప్పి పుట్టిందిరా అంటే నాకు ఎమ్మటే ఏమైందమ్మా నీకు నొప్పి పుట్టిందా అని నన్ను కూడా అడుగుతాడనమాట. కొన్ని పిల్లలకి మనం నేర్పించే పద్ధతిని బట్టే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒకళ్ళకి కష్టం సుఖాలు నేర్పించి ఇంకొక పిల్లలకి కష్టం సుఖం ఏమి నేర్పించకుండా మనం పెంచామే అనుకోండి, వాళ్ళు రివర్స్లో మనకే అంటారు. పెద్దయ్యాక అమ్మ నువ్వు అన్నయ్యకి ఇలా నేర్పించావు నాకు నేర్పించలేదు, తమ్ముడికి ఇలా నేర్పించావు నాకు నేర్పించలేదు, తమ్ముడికి ఎలా పెంచావు అన్నయ్యని ఎలా పెంచావు నన్ను ఎలా పెంచావు అని. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మా అమ్మని అలాగే అనుకుంటాను. నాకు ఎలా చేసావు చెల్లికి అలా చేయలేదు, చెల్లికి ఎలా చేసావు నాకు ఎలా చేయలేదు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా నా పిల్లలు వచ్చేపాటికి నాకు అలాగ అనకూడదు అన్నట్టుగా నా వంతుని ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏది ఇచ్చినా ఇద్దరికి సమానంగా ఇవ్వాలని అనుకుంటాను. రేపు పొద్దున్న నా పిల్లలు నన్ను ప్రశ్నించకూడదు, ఇది నాకు చేసావు ఇది తమ్ముడికి చేసావు, ఇది నాకు చేయలే ఇది తమ్ముడికి చేయలేదు అని నా పిల్లలు నన్ను ప్రశ్నించకూడదు అని. అలాగే డైలీ ఏంటంటే చిన్నవాడిని దింపేదాన్ని నేను ఆటో ఎక్కించడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పెద్దవాడిని దింపుతున్నాను. చిన్నవాడు వెంకీతో పాటు వెళ్ళిపోయాడు అనమాట వేణుగాడు. ఇంకా వాడి సైకిల్ కింద ఉంది. వీడికేమో సైకిల్ అలవాటు చేశాం కాబట్టి ఒక 2 days అయితే వెంకీ వీడి వెనకాలే సైకిల్కి ఫాలో అయ్యి వెళ్ళేవాడు. ఇక నా విషయానికి వస్తే ఇంతవరకు నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. ఎందుకు అంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మనకి వరదలు వచ్చినాయి కదా విజయవాడలో. వరదలు వచ్చినప్పుడు ఫుల్గా ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ నిండిపోయిందనమాట. ఆ గోడ నిండిపోయి ఇంకా పైకి వచ్చినాయి వాటరు. సో అప్పుడు ఏంటంటే ఒక 10-15 days సెలవు పెట్టాను. అలాగా వరదలు పోయిన తర్వాత అన్నీ కొద్దిగా క్లియర్ అయినాయి కదా, వెళ్దాం ఇంకా డ్యూటీకి అనుకున్న టయానికి నాకు ఫుల్గా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ముందు చిన్నవాడికి వచ్చింది. వాడికి ఉంటుండగా పిల్లవాడిని వదిలేసి నేను డ్యూటీకి వెళ్ళాను కదా అని అలా ఆగిపోయాను. తర్వాత నాకు వచ్చింది అదే టైఫాయిడ్ జ్వరం. నాకు కూడా కొంచెం క్లియర్ అయింది కదా, తగ్గింది. సరే వెళ్దాం అనుకునే టయానికి మా పెద్ద బాబుకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరికి జాయిన్ చేసి వీళ్ళిద్దరికీ కొంచెం క్లియర్ అయ్యి ఇక వీళ్ళు స్కూల్కి వెళ్తారు పర్ఫెక్ట్. ఇక నేను డ్యూటీకి వెళ్దాంలే అనుకునే టయానికి హాస్పిటల్లో వేరే వాళ్ళు వచ్చేసారనమాట నా ప్లేస్లో. ఇంకా నేను వెళ్ళడానికి అవకాశం లేదు. సో అందువల్ల ఆగిపోయాను. తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ చేద్దాం కదా అని చెప్పి. బట్ నేను హాస్పిటల్లో అక్కడ ఎక్కువసేపు నించోనే ఉండాలి. మెయిన్గా నా కాళ్ళు నొప్పులు అనమాట. మా అమ్మ జీన్స్ అనమాట, బాగా అమ్మకి కాళ్ళు నొప్పి. సేమ్ అదే ప్రాబ్లం నాకు కూడా. ఇంకా ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ 3 days నేను వెళ్ళాను కానీ నన్ను స్టాండింగ్ చేసి వచ్చేపాటికి నాకు ఫీవర్ వచ్చేసింది. అంత స్టాండింగ్ ఉండేపాటికి కొత్తగా వెళ్ళాను కదా, అక్కడ మొత్తం వర్క్ అంతా వేరే రకంగా ఉంటుంది. ఆ వర్క్ అంతా నేర్చుకోవాలి కదా. ఆ నేర్చుకునే ఆ 3 daysలో కూడా నాకు అసలు సెట్ అవ్వలేదు అనిపించింది. నా ఉన్న బాడీ సిచ్యువేషన్స్ నాకు అసలు సహకరించట్లేదు. నేర్చుకున్న తర్వాత ఎలా ఉంటుందో పక్కన పెడితే ప్రజెంట్ నేనైతే ఆ వర్క్ చేయలేకపోయాను. అందుకని మానేశాను. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇంకా ఇంట్లో అంతా చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. చూసారు కదా, మార్నింగ్ లేచిన కానించి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేదాకా ఇదే రొటీన్. ఇంకా ఎదురు బొడ్డోడేమో కళ్యాణత్త అనుకుంటూ వచ్చి ఆడుతూ ఉంటాడు ఈ రకంగా. ఇంకా వాడితో కాసేపు ఆడతా ఇలా కాసేపు టైం స్పెండ్ చేశాను. పిల్లలు మళ్ళీ వచ్చేపటికల్లా వాళ్ళకి వంట అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. పిల్లలు స్కూల్లో అయితే రైస్ పెట్టేసి పంపించేశాను. స్కూల్లో కర్రీస్ వేసుకొని తింటారు. బట్ కర్రీ వండాలి. వెంకీ వస్తారు మధ్యాహ్నం. ఇంకా వెంకీ కోసమైనా వండాలి కదా. ఇంకా బయట చూపించాను కదా, అంట్లు బట్టలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇదిగోండి ఇలా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను.
తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా పొద్దున పెట్టిన ముగ్గు పోయిద్ది, కాసేపు ఆగాక చేసుకుందాం అని చెప్పి అలా నిద్రపోయాను. కాసేపు ఆగాక వంట చేశాను, అన్నం వండాను, అలాగే దొండకాయలో గుడ్డు కొట్టి దొండకాయ గుడ్డు కూర వండాను. ఇంకా కార్తీక మాసం అవన్నీ మేమేం చెయ్యం. వెంకీ మాలేస్తేనే అప్పుడు ఆ మాల టైంలో నీసు తినాం, మిగతా టైంలో మేము ఎప్పుడు కూడా ఆగం, నీసు తింటాము. అండ్ సాటర్డే కూడా తినము. సాటర్డే నేను ఫాస్టింగ్ ఉండి పూజ అది చేసుకుంటాను కాబట్టి సాటర్డే తినను. ఇంక ఈవినింగ్ అయిపోయింది, భోజనాలు అయిపోయి కాసేపు నిద్రపోయి లేచాను. లేచిన తర్వాత వెంకీ టీ పెట్టమంటే ఇంకా వెంకీకి నాకు టీ పెట్టాను. ఇంకా పాలు పక్క మరబెట్టుకుంటున్నా, పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి, వాళ్ళు వచ్చేపాక వాళ్ళకి కాసిన్ని పాలు కలిపేద్దాంలే. పాలు కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చి ఇంకా అందుకనే పిల్లలకి ఇద్దాం, కొంచెం ఎనర్జీ పెరిగిద్దిలే అంటే. ఈ డాబా మీద కూడా ఎక్కి దిగాలంటే కష్టమే. కొండ మీద ఉండేటప్పుడు కొండ మీదే ఒక 2-3 టైమ్స్ డైలీ ఎక్కి దిగేవాళ్ళు, అప్పుడు వీక్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సైకిల్ తొక్కడం అవని ఇవని ఆటలు ఉంటాయి కదా పిల్లలకి. ఇంకా ఎప్పుడైనా ఏమైనా నేను కిరాణాకు కావాలంటే కిరాణాకు కూడా పంపిస్తూ ఉంటాను. ఇంకా దాంతో ఏంటంటే వాళ్ళకి ఇదైపోయింది. ఇంకా నేనే డైలీ వెళ్దాము అంటే నాకు ఈ కాళ్ళ నొప్పుల వల్ల నేను కుదరట్లేదు. ఇంకా ప్రతిరోజు వెంకీకి కాళ్ళ నొప్పులు అని చెప్పడం ఇష్టం లేక ఇంకా చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పిన కానించి పద్దాక కాళ్ళ నొప్పులే అంటావేంటి అని అంటారు కదా అని అసలు చెప్పట్లేదు అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. వెంకీ టీ ఇచ్చేసి టీ తాగేసా. తర్వాత బంగాళదుంపలో పక్కన పెట్టుకుంటున్నాను. చపాతీ అడిగారు వెంకీ, చపాతీ చేయమని ఈవినింగ్కి. ఇంకా చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా పిండి కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్త మ్యాగ్నెట్ అయ్యి పిండి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఇలా కలిపేటప్పుడు కొంచెం అంటుకుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను మూత పెట్టేసి. ఇంకా కాసేపు ఆగాక అప్పుడు ఒత్తుతాను. ఈలోపు కర్రీ బంగాళదుంపలు అవన్నీ ఉడుకుతున్నాయి కదా, ఉల్లిపాయలు టమాటాలు కోసుకునే లోపు బంగాళదుంపలు ఉడికిపోతాయి అండ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా కాసేపు ఇది ఫ్రిడ్జ్లో పెడితే డీప్ ఫ్రిడ్జ్ కింద పెట్టాను. డీప్లో పెడదామంటే డీప్ నిండా కూడా ఐస్ ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని డీప్లో కింద పెట్టాను. ఇంకా ఆ కూలింగ్కి కాస్త మ్యాగ్నెట్ అయ్యిద్దని చెప్పి. ఇంకేంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఆ గరిటెలు మళ్ళీ వాడనులేండి కింద పెట్టేసావు ఏంటి అనుకుంటారేమో. అది గంజి వంచాను అన్నం. ఈ గంజితో కూడా చాలా రకాలుగా అంటే అది ఈ గంజితో చారు చేస్తారు, చాలా బాగుంటుంది. బట్ నాకు అది రాదు, నేర్చుకొని చేసి మీకు చూపిస్తాను. ఇంకా మార్నింగ్ పిల్లల కోసం అని వండిన అన్నం అది, మళ్ళీ మా కోసం ఆఫ్టర్నూన్ వండుకున్న అన్నం ఇది. ఇంకా పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఉంది అన్నం కూర కలిపి అన్నం పెట్టేద్దాం, తర్వాత పాలిద్దాంలే అని వాళ్ళకైతే ఇందులోనే ఇంకా వేరే పళ్ళెంలో వేస్తాను. బట్ ముందు ఇందులో వేసి కలిపేస్తాను, అప్పుడు కర్రీ ఆయిల్ అదంటే ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. లాస్ట్లో అయినా అలా తింటే ఒంటి పట్టిద్దంట. ఇంక నేను ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా తినేదాన్ని అనమాట. అమ్మ నాకు అలా అలవాటు చేసింది. సో నా పిల్లలకి నేను అలా అలవాటు చేసేసాను. ఇంకా ఫైనల్గా టీ తాగేసాం, వాళ్ళకి పిల్లలకు భోజనం కూడా పెట్టేశాను. కాస్త టైం వచ్చింది, ఈ కాస్త టైంలో పిల్లలకేమో పాలు చల్లారిపోయినాయి. ఈలోపు ఇంకొక గంటలో కాస్త బూస్ట్ కలిపి వాళ్ళకి ఇచ్చేద్దాం కదా అని. ఈ మధ్య వీళ్ళకి కూడా కేరింగ్ తగ్గింది. ఏంటంటే స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఏదో ఒకటి తినేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు సైకిల్ తొక్కుకోవడానికి, సైకిల్ నేర్చుకునే ఇదిలో ఉన్నారనమాట. ఇంకా ఏమీ అంతగా లెక్క చేయట్లా. వాళ్ళు వచ్చే టయానికి 7:30 అలా అయిపోతుంది. మరి ఆ టైంలో ఇంకా నేను పాలు ఇవేమని ఇస్తే ఇంకా తినరు కదా అని చెప్పి ఆ టైంలో ఇవ్వట్లేదు అనమాట పాలు. అలా ఆపేస్తున్నాను, బ్రేక్ చేసేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వాళ్ళకి పాలు ఇచ్చేసిన తర్వాత. ఇది వచ్చేసి బంగాళదుంప కుర్మా లాగా. బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా, ఉల్లిపాయ టమాటా మంచిగా వేయించేసుకొని కూర రెడీ అయిపోయిన తర్వాత అందులో బంగాళదుంపలు వేసేసి స్మాష్ చేసేసాను. ఇంకో వైపు ఏంటంటే చపాతీ కలిపి ఉంచాను కదా, అప్పటికి ఆకలి అంటున్నాడు వెంకీ. ఇంకా గబగబా వెంకీ కోసం ఒక 3-4 చపాతీలు కలిపేసి అయితే రెడీ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో.